రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గుట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక మొదటి భాగం 11/11/25. గుట్టిపాటి బ్రహ్మయ్య గారు ఎలా ఉంటారో ఒకసారి చూడండి. గుట్టిపాటి బ్రహ్మయ్య గారు 1889లో జన్మించి 1984 అంటే 95 ఏళ్ళు జీవించి రైతు పెద్ద అనే బిరుదుతో పొందిన స్వాతంత్ర సమర యోధుడు. భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ 1982లో అవార్డు గ్రహీత. కృష్ణా జిల్లాలో చినకళ్ళేపల్లిలో 1889 డిసెంబర్ 3న జన్మించారు. 1917 యుక్త వయస్సులోనే ఆయన గ్రంథాలయ ఉద్యమం, వయోజన విద్యలపై దృష్టి సారించారు. 1922-23 జిల్లా కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షులుగా పనిచేశారు. 1923-29 కృష్ణా జిల్లా ఖాదీ బోర్డుకు అధ్యక్షులుగా ఉన్నారు. కాంగ్రెస్ ఆఫీసు బందర్లో ఉన్నదాన్ని గుట్టిపాటి బ్రహ్మయ్య గారి ఆఫీసుగా దానికి పేరు. స్వాతంత్ర సమర యోధుడిగా ఆయన జమీందార్ రైతు ఉద్యమంలో ఆచార్య ఎన్జి రంగాల గారితో కలిసి పాల్గొని సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం మొదలైన అనేక కార్యక్రమాల్లో పాలు పంచుకొని చాలాసార్లు జైలుకి వెళ్ళి చాలా రోజులు ఉన్నాయి. స్వాతంత్రం స్వాతంత్రం పొందాక 1962లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు వహించారు. 1964 జూలై 25 నుండి 68 జూన్ 30 వరకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి అధ్యక్షుడిగా పనిచేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళా ప్రపూర్ణ, భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్ పొందారు. గొర్రెపాటి వెంకట సుబ్బయ్య వీరి జీవిత చరిత్రని రాశారు. అది 3వ ముద్రను 1955లో షష్ఠపూర్తి సంఘం వారు ప్రచురించి నా జీవన నౌక అనే పేరుతో వెలువడిన ఆయన ఆత్మకథ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ధారావాహికంగా వచ్చింది. దీని తెలుగు విద్యార్థి ఎడిటర్ శ్రీ కొల్లూరు కోటేశ్వరరావు గారు పుస్తక రూపంగా ఆయన తీసుకొని బ్రహ్మయ్య గారు 1982 జూలై 19న పరమపదించారు. ఆయన తన పుస్తకాన్ని తన ఇష్టదైవం మొవ్వ గోపాలకృష్ణుడికి అంకితం ఇచ్చారు. ముందు మాట, మన తెలుగువారిలో ఆత్మకథలు రాసిన వారు రాస్తున్నవాడు కొద్దిమంది. ఆ కొద్దిమందిలో ఆత్మకథ అంటే ఆత్మస్థుతి కాదని తెలిసిన వాడు మరింత తక్కువ. గుట్టిపాటి బ్రహ్మయ్య గారి ఆత్మకథకు సైతం ఈ స్థుతి దోషం పట్టి, అయితే అది ఆత్మస్థుతి కాదు, అన్యుల స్థుతి. కొందరి విషయంలో, ముఖ్యంగా నా విషయంలో ఈ స్థుతి అతిగా జరిగింది. అందుకే బ్రహ్మయ్య అన్నగారి గురించి, ఆయన ఆత్మకథను గురించి 4 ముక్కలు వ్రాయవలసిందిగా మిత్రుడు కొల్లూరు కోటేశ్వరరావు పదే కోరగా ఇదిగో అంటూ నేను వాయిదా వేయటం, అందువల్లనే వాయిదా లేని ఘట్టాన్ని చేరిన తర్వాత వ్రాతకు కూర్చున్న కాలం కంటుకుంటూ నడవడు. బ్రహ్మయ్య అన్నగారి రచనలో ఆత్మస్థుతి దోషానికి మారుగా అంజుల స్థుతి దోషం పట్టడానికి కారణం నాబోటి వాడు కొన్ని వేల మంది ఆయన అన్న కాబట్టి ఎవరినైనా ఆయన నోలారా పలకరిస్తా, ఊరు పేరు విచారిస్తా, చుట్టరికాలు తెరగేస్తా, మత కుల వర్గ భేదాలతో నిమిత్తం లేకుండా ఏదో వరుస కలుపుకొని ఆప్యాయంగా పలకరించడంలో
ఆధారాన్ని ఆధారం చూపించడంలో, మర్యాద చేసి మర్యాద పొందటంలో ఆయనే సాయి. దీని తాత్పర్యం ఎవరి మంచి చెడ్డలెవరో ఎట్లాంటివో బ్రహ్మయ్య గారికి తెలియనివి కావు. ఆయన అజాత శత్రువులు అవ్వటం అసలే కాదు. అజాత శత్రువు కాగలిగినవాడు మానాభిమానాలు లేనివాడైనా ఉండాలి. కపటవర్తనలో పట్టభద్రుడైనా కాదు. బ్రహ్మయ్య గారు ఈ రెండు వర్గాలలో దేనికే చెడు. అందువల్లనే ఆయన ఆయనకి హితులలాగా అహితులు ఉన్న, మిత్రుల్లాగా శత్రువులు. అయితే ఇట్లాంటి వాళ్లతో ఏ మూలనో ఒక మూల ఎంతో కొంత మంచి దాగి ఉంటుందని ఆయన నమ్మకం. తన జీవితంలో చేస్తూ వచ్చినట్టే తన జీవిత చరిత్ర రచన సందర్భంలో సైతం ఆ మంచిని చూడ్డానికి ఆయన ప్రయత్నించారు. అది ఆయన వ్యక్తిత్వానికి ఘనత కూర్చగా ఆయన రచన విషయంలో ఒక లోపంగా మారి, దానిలో ఎత్తులే తప్ప పల్లాలు, వెలుగులే తప్ప నీడలు, పూలే తప్ప ముళ్ళు. మంచితనం కావలసిందే, మంచి మాట అనాల్సిందే. అయితే నిజాన్ని మరుగుపడనివ్వరు. బ్రహ్మయ్య గారి మంచితనం కొందరి విషయంలో నిజాన్ని మరుగుపడనిచ్చి, ఇది నేను హర్షించలేని విషయం. ఈ ఒక్క లోపాన్ని మినహాయిస్తే బ్రహ్మయ్య గారి జీవన నౌక ఆయన తెలుగులో ఎన్నదగు ఆత్మకథ కాబోదు. నిజానికి ఇది ఆత్మకథ కాదు. 20వ శతాబ్దంలో అది ఘంటసాల చరిత్ర, దివిసీమ చరిత్ర, మచిలీపట్నం చరిత్ర, ఆంధ్ర రాజకీయాల చరిత్ర, జాతీయోద్యమాల చరిత్ర. ఎన్ని చరిత్రలు ఈ సంపుటంలో ఇమిడివరు. పల్లెటూరు పెద్దలు మొదలుకొని ప్రధాన మంత్రుల వరకు ఎందరెందరో దీనిలో మనకు తారసిల్తారు. వారిని గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయకమైన విషయాలు మనం తెలుసుకుంటాం, విశేషాలు తెలుస్తాయి. బ్రహ్మయ్య గారి కంటే నేను సరిగా 10 ఏళ్ళు మాత్రమే చిన్న ఆయన. నాకు తెలియని కొన్ని విషయాలు ఆయన ఆత్మకథ ద్వారా నేను కొత్తగా తెలుసుకున్నాను. నాకు తెలిసిన అనేక పాత విషయాలను దాని ద్వారా తిరిగి జ్ఞప్తి తెచ్చుగా తనకు పూర్తిగా అపరిచితమైన, బహుశా తాము ఊహించనైనా లేని ఒక పాత సంఘం చరిత్రగా ఇది కొత్త తరానికి తోచవచ్చు. మొదటి నుంచి చివరి వరకు బ్రహ్మయ్య గారి ఆత్మకథను చదివితే గడచిన 80-90 నూరేళ్లలో మన సాంఘిక వ్యవస్థ ఎంతగా మారిందో, మన జీవిత విలువలు ఎంతగా మారాయో తెలుసు. ఈ మార్పులు బ్రహ్మయ్య గారేమి నేనేమి మాకు ఇంచుమించుగా సమకాలికులైన వారేమి కోరినట్టువే. కేవలం కోరికలతో సరిపుచ్చక వీటిని సాధించడానికి మాకు సాధ్యపడిన మేరకు మేము కృషి చేశాము. అయితే జరిగిన అన్ని మార్పులను మేము హర్షించలేకపోతాం. పైపెత్తు వాటిలో కొన్ని మాకు బాధ కలిగిస్తాయి. ఏ మార్పులు తమకు బాధాకరంగా తోస్తున్నాయి బ్రహ్మయ్య గారు తమ ఆత్మకథలో అక్కడక్కడ చెప్పారు. మాది పూర్తిగా ఏక దృక్పథం కాదు. కాబట్టి ఆయన నిరసించిన కొన్ని మార్పులు నేను హర్షిస్తాను. పోతే ఉభయులకు సమానంగా బాధాకరమైన పరివర్తన మనిషిగా మరింత పెరగడానికి మారుగా గెడసబారిపో. ఈనాడు పైకి పెరుగుతున్న వారి కంటే కిందికి పెరుగుతున్న వాడు ఎక్కువగా కనపడుతున్నారని మేమంటే అది వృద్ధాప్యపు వాచాలత్వంగా నా మాట. బ్రహ్మయ్య గారి మాటను చాలా కొద్ది మంది కొట్టి పారేయచ్చు. అయినా అది మా గట్టిన పోతే చివరి మాటగా నేను చెప్పకోరదేంటే ఈ జీవన నౌకను చదవాల్సింది భాషా వైదుష్యానికి కాదు, రచనా పాఠవానికి కాదు, ఒక నిండు బ్రతుకు చిందుతున్న పండు వెన్నెలలో స్నానం చెయ్యటానికి అని నార్ల వెంకటేశ్వరరావు గారు రాస్తారు. కాంతిరేఖ నరులంతా వానరుడే ఒకప్పుడు అనే చార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని శంకించాల్సిన అవసరం లేదు. కారణం ఒకప్పుడు కాదు, ఇప్పుడు కూడా నరులలో చాలా భాగం వానరుడు, తోకలు లేని వాడు. నరుడిలోని ప్రధాన లక్షణం ఆలోచన. నరుడు హేతువాది, అంటే నరుడు బుద్ధిజీవి. వానరులో బుద్ధి పనిచేయ, హృదయావేశం ప్రధానం. బుద్ధి లేని హృదయం చాపల్యాన్ని సృష్టి.
చాంచల్యాన్ని రేకెత్తి చాలామంది నరులలో ఈ వానర లక్షణాలే పనిచేయటం మూలంగా విశ్వంలో ఇంత అశాంతి, దేశంతో ఇంత కల్లోలం, వ్యక్తిలో ఇంత నిరానందం. హేతువాదం అనేది ఆలోచనలో, ఆదర్శాల్లో మాత్రమే ఉంటే హేతువాదం లేనట్టు. అది ఆచరణలో మేల్కొని ఉంటేనే హేతువాదం ఉండదు. అది ఈ విధంగా కొద్ది మందిలోనే ఉండదు. వీరు నరులే కానీ వానరులు కావు. నరుడు వానరులు కాకుండా ఉంటారంటే హేతువాదిగా ఉంటేనే చాలు. నీతివాదిగా కూడా నీతి లేని హేతువు ప్రమాదం. ఈ రెండే కాదు, రసవాదిగా కూడా హేతువు సత్యాన్ని అందించటానికి దారితీస్తే, నీతి శ్రేయాన్ని ప్రసాదించటానికి తోడ్పడితే, రసం ఆనందాన్ని ప్రదానం చెయ్యటానికి సహకరి. ఈ మూటినే సత్య శివ సుందరమ్మ. అయితే ఈ మూడు ప్రతివారిలో సమంగా అజీవంగా ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి ప్రధాన రూపాన్ని పొందివాడు. ఈ మూడింటిలో ఏ ఒకటి ఎవరిలో ప్రాధాన్యం వహిస్తే వారు ఆ విధమైన వ్యక్తిగా రూపొందుతారు. మన దేశంలో ముగ్గురు ఇప్పుడు లేని ఆధునిక మహాపురుషుల ఈ మూడిటికి ప్రతినిధులుగా చూపబడి, వాటిలో అరవిందుడు శివం అనే దానికి, మహాత్మా గాంధీ సుందరం అనే దానికి, రవీంద్రనాథ్ ఠాగూర్ సత్యం అనే దానికి అరవిందుడు, శివం అనే దానికి మహాత్మా గాంధీ, సుందరం అనే దానికి రవీంద్రనాథ్ ఠాగూర్. ఇదే విధంగా పాశ్చాత్య దేశాల్లో కూడా ముగ్గురు మహావ్యక్తుల ఈ మూడిటి ప్రతినిధులుగా చూపం. బెర్ట్రాండ్ రసెల్ సత్యానికి, లియో టాల్స్టాయ్ శివానికి, బెనడితో క్రోచే సుందరానికి. ఈ మూడిటిలో మూడు శక్తులతో పోల్తాం. మొదటి దాన్ని ఆలోచనా శక్తి, రెండవది ఇచ్ఛాశక్తి, మూడవది అనుభూతి శక్తి. వీటినే పాశ్చాత్య తాత్వికుడు కాగ్నిటివ్, కొనేటివ్ అండ్ ఎఫెక్టివ్ అన్నారు. ఎంతకు ఏమిటంటే ఈ మూడు శక్తులు ఒకరిలో సమంగా ఉండబడి ఒక వ్యక్తి హేతువాదానికి, నీతివాదానికి, రసవాదానికి సమంగా చెంది ఉండడం. వీటిలో ఏదో ఒకటి ఒక్కొక్కరిలో ప్రాధాన్యం వహిస్తుంది. గుట్టిపాటి బ్రహ్మయ్య గారిలో ప్రధానంగా పనిచేసేది ఈ మూటిలో ఏది అని అది తేల్చడం అంత సులభంగా అయినా వారిని వ్యక్తిగతంగా తెలుసుకున్న దాన్ని బట్టి, వారు రచించుకున్న స్వీయ చరిత్రను బట్టి చూస్తే ఆయన మధ్య దానికి ప్రధానంగా చెందినట్లు కట. అంటే ఆయనది ప్రధానంగా నీతివాదమని, ఆయనది ఇచ్ఛాశక్తి. మొదటైన హేతువాదం, మూడవదైన రసవాదం బ్రహ్మయ్య గారిలో అంత ప్రధానంగా, మధ్యదైన నీతివాదం వారిలో ప్రాధాన్యాన్ని వారు ఈ మధ్యనే దాని శివం లేక మంచితనమట. ఇది ఉన్న వ్యక్తి మహా మేధావి కాకపోదు, అద్భుత కళాకారుడు కాకపోదు, కానీ మంచి వ్యక్తి, ఉత్తమ మానవుడు మాత్రం అవుతారు. అటువంటి వారి ప్రధానంగా సేవాధర్మం, ఇతరులకు సహాయపడటమే వీరి స్వార్థం, మంచితనమే వీరి రాసవ. ఈ బాటలో బాటసారులు గొట్టిపాటి బ్రహ్మయ్య అన్నగా ఒకరి జీవితగాథను మరొకరు రచించడం అనాదిగా అన్ని దేశాలు జరుగుతూనే ఉంది. కానీ తమ స్వంత జీవిత గాథ తామే స్వయంగా రచించుకోవటం అనేది ఇటీవలే అనిపిస్తుంది. అటువంటి స్వీయ చరిత్రలు లేక ఆత్మకథలు పాశ్చాత్య సాహిత్యంలోని ఒక శాఖ అని కొందరు సరే, అది పాశ్చాత్యమైన ప్రాచ్యమైన ఉత్తమ విధానం అనటంలో అనుమానలే. ఎవరి సొంత విషయాలు స్వయంగా వాళ్ళకి తెలిసినట్టు ఇతరులకు తెలిసి ఉండటం కష్టం. అందువల్ల ఇతరులు రచించే జీవిత చరిత్రల కంటే స్వయంగా రచించుకునే స్వీయ చరిత్ర ఎక్కువ మనోజ్ఞంగా ఉండటానికి అవకాశం. అయితే తమలోని దోషాలు ఇతరులకు తెలిసినంత స్వయంగా తమలోని మంచి గుణాలు మాత్రమే తమకు ఎక్కువగా తెలిసివడు. స్వీయ చరిత్ర రచనలలో రెండు ప్రమాదాలు: తమలో లేని గొప్పతనాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించడం ఒక. ఇక రెండవది, తమలో ఉన్న గొప్పతనాన్ని
ఆత్మస్థుతి అవుతుందని భయపడి అభివ్యక్తపరచకుండా వదిలేయ. ఈ రెండు రచనా విధానాలు కూడా స్వీయ చరిత్ర రచనకు అసత్యమాలు. తమలోని లోపాలను గొప్పతనాన్ని కూడా నిర్భయంగా అభివ్యక్తపరచగలిగితే దాని విలువను స్వీయ చరిత్ర తమలోని వెలుగు భాగాన్ని దాచుకోవడం, చీకటి భాగాన్ని దాచుకోవడం. ఈ రెంటిలో దేన్ని గుప్తపరిచిన వెలుగు అనేది చీకటిగా అభివ్యక్తం కావడం, చీకటి అనేది వెలుగుగా ప్రత్యక్షం కావడం అనే ఎండమావులు రూపొందటం తథ్యం. ఒకే సత్యాన్ని కొందరు అభివ్యక్తపరిస్తే పేలవంగా, దాన్ని మరికొందరు అభివ్యక్తపరిస్తే మనోహరం. ఒక విషయ వస్తువు ఒకటే అయినా సమర్పించే రీతులు భేదిస్తాయి. సత్యాన్ని సత్యంగా చూపుతూనే దాన్ని రమ్యంగా చూపవచ్చు. దీని కవిత్వమయ విధానం అనవచ్చు. అభివ్యక్తిలో కవిత్వమయత ఉంటే మాత్రాన సత్యానికి ప్రమాదం. ఆ పర్వత శిఖరం చాలా ఎత్తుగా ఉంది అని అంటే పాఠకుడికి ఒక డాక్యుమెంటరీ చిత్రం మాత్రమే తెలుసు. కానీ పాఠకుడి కల్పనకు రసచేతనకు సంతృప్తి రాదు. అందుకు బదులు అదే సత్యాన్ని ఆ పర్వత శిఖరం నక్షత్రాలను ముద్దు పెట్టుతోంది అన్నప్పుడు ఆ పర్వత శిఖరం చాలా ఎత్తుగా ఉందనే సత్యాన్ని హాని కలిగించకుండా ఆ సత్యాన్ని మనకు హృదయ రంజకంగా అయితే అటువంటి అలంకార విధానాలు మితంగా సంయమంగా ఉండటం ఎంత మాత్రం అయితే అతి అయిన రసం రసిస్తుంది. స్వీయ చరిత్ర రచనలో కూడా సత్యానికి హాని కలుగుతుందనే భయంతో తగుమాత్రంగా ఉండే వర్ణనలు, మితిమీరని అలంకారాలు వాడకపోతే అది సృజనాత్మక రచనగా కాక వార్తాపత్రికలలో వార్తలాగా తయారు. వస్తుగత సత్యాన్ని వ్యక్తిగత రసంలో ముంచి చూపాలి. అయితే ఈ ముంచి చూపడం అనేది సత్యానికి మాత్రం భంగం కలిగించరాని రీతిలో బ్రహ్మయ్య గారి స్వీయ చరిత్రలో ఎటువంటి ప్రక్రియే కలపడం. బాబయ్య గారు అనే వ్యక్తిని గురించి బ్రహ్మయ్య గారి కథనం ఎంతో రక్తి కట్టి. బాబయ్య గారు ఒకసారి బందర్లో ఇంటికి రావాల్సిన సరుకులు కొనుక్కొని తాటాకు బుట్టల్లో కట్టించి తల మీద భుజాల మీద చేతుల్లో పెట్టుకొని ఒక ప్రభ బండిలా వస్తున్నారు. నేను ఎదురై నమస్కరించాను. వారు నవ్వుకున్నారు. ప్రతిబంధనం చెయ్యటానికి చేతుల నిండా సరుకులు బట్టలున్నాయి. మనం వీటికెంతో కూలియాల్సి వస్తుంది. ఏదో అటువంటిదే మనం మిగుల్చుకోగలిగేది. ఏమంటారు అని ప్రశ్నించి నా వద్ద మూజువాణి యోగ్యతా పత్రం పుచ్చుకొని ఆనందంతో వెళ్ళి దీనిలో ఎంత సుకుమార హాస్యంతో కూడిన ప్రయోజనాత్మక వాస్తవికత ఉందో తెలుసు. బ్రహ్మయ్య గారి స్వీయ చరిత్రలో వారి స్వంత చరిత్ర మాత్రమే కాదు, ఇతరుల చరిత్రలు ఎన్నో. ఒక వ్యక్తుల గురించే కాదు, వస్తువుల గురించి, దేశాన్ని గురించి, కాలాన్ని గురించి, అవసరాల గురించి, పరిసరాల గురించి, మంచిని గురించి, చెడుల గురించి, పట్టణాల గురించి, పల్లెల గురించి, ఈ విధంగా జన్మించిన ప్రతి వ్యక్తి గొప్పవారు కాదు. గొప్పవాళ్ళైన వాళ్ళంతా మంచివాడు. గొప్పతనము మంచితనము ఒకే వ్యక్తిలో ఏమిడిన ఆ వ్యక్తులు గొప్పవారనేది మంచివారయ్యేది ఈ సత్యాన్నే చాటుతుంది బ్రహ్మయ్య గారి జీవిత చరిత్ర. 1923 జిల్లా కాంగ్రెస్ కమిటీ నిర్మాణాన్ని పెద్దలంతా సందరులో సమావేశమై పెద్దలలో పిన్న అయిన బ్రహ్మయ్య గారు కూడా హాజరయ్యారు. ముట్నూరి కృష్ణారావు గారి జిల్లా కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షులుగా ఎన్నుకోవాలని బ్రహ్మయ్య గారు సభలో సూచించారు. అయితే అందుకు ముట్నూరి వారుడై బ్రహ్మయ్య గారిని అధ్యక్షులుగా ఎన్నుకోమని విజ్ఞప్తి చేశారు. అందుకు బ్రహ్మయ్య గారు అయిష్టాన్ని చెబుతూ నేనేమిటి, జిల్లా కాంగ్రెస్ సంఘానికి అధ్యక్షత వహించడమేమి, చాలా చిన్నవాడు, నా వల్ల కాదు, నా పేరు ఉపసంహరించుకుంటున్నానని అన్నారు. అంతటితో ముట్నూరి కృష్ణారావు గారి నేను పెద్దవాడు, నా వల్ల కాదు, నేను ఉపసంహరించుకుంటున్నానను. వాళ్ళిద్దరు ఉభయులు ఉపసంహరించుకోవడానికి వీలు అంటూ ఓటింగ్ పెట్టించారు. బ్రహ్మయ్య గారి సహచరుడు ముట్నూరి గారికి చేతులు ఎత్తేశారు. చివరికి లెక్కించగా బ్రహ్మయ్య గారికి ఒక్క ఓటు అధికంగా వచ్చింది. అందుకు ముట్నూరి కృష్ణారావు గారు
ఎంతో ఆనంద పరవశులయ్యారు. ఆనాడు పదవులు వద్దు అనటంలో పోటీ పడేవారు, నేడు కావాలంటంలో పోటీ పడి తాను త్యాగం చేస్తూ ఇతరుల గొప్పతనం ఇవ్వడం ఆనాటి గొప్పద. ఇతరుల త్యాగాన్ని ఉపయోగించుకొని తాము గొప్పతనాన్ని ఇచ్చుకోవడం ఈనాటి గొప్ప. వైజ్ఞానిక ప్రగతి సాగినంతగా ఈనాడు మాననీయ గుణాల ప్రగతి సాగ. పట్టాభి సీతారామయ్య గారి ఖద్దరమ్మకం విషయంలో బ్రహ్మయ్య గారు ఒక మనోహర ఘట్టం వర్ణించి, బందర్లో అప్పటి జిల్లా జడ్జి కూతురు సినిమా తార ఒక ఆమె ఈయన కుమారి మీనాక్షి రామారావు అయ్యుండాలి. పట్టాభి సీతారామయ్య గారు ఖద్దరు బండారంలోకి వచ్చి కానీ ఎంతసేపు చూసినా ఆమెకు ఏ చీర నచ్చదు. బ్రహ్మయ్య గారి మాటలు ఒకదానికి పుందు తరుగు, ఒకదానికి పురి తక్కువ, ఒకదానికి నేత వెలిది, మరొకదానికి అంచు బాల, మరొకదానికి కమ్మి బాగాల, మరొకటి ముదురు, మరొకటి ఎక్కువ కాలం మనదు. ఈ విధంగా ఆమె అన్నిటికీ అసంతృప్తి చూసేసరికి పట్టాభిగారికి విసుగు వచ్చి ఆమెను అడిగారు, వివాహం అయ్యిందా? ఆమె కాలేదని చెప్పగా, ఇక నీకు పెళ్లి కాదు, ఎన్ని చీరలు చూపితే నీకు ఒక్కటి నచ్చలేదే, ఇక నీ కుర్రాడు మాత్రం ఎలా నచ్చుతారని ఒక కుర్రాడి ముచ్చటైన ముక్కు, మరొకటికి అందమైన వేరొకటి పెదవులు, ఇంకొకటి నుదురు, మరొకటి ఛాయ, ఇంకొకరి మధురమైన సంభాషణ, ఇవన్నీ కూడిన కుర్రాడు కావాలంటే ఏ దేవుడు సృష్టిస్తాడమ్మా నీ కోసం అని పట్టాభి గారు అన్నారు. రాజకీయ విషయాల్లో ఎక్కువగా ఉండే ఇటువంటి గ్రంథాలు, ఇటువంటి వినోద ఘట్టాలను ప్రవేశపెట్టినందువల్ల ఒక సరసత గ్రంథంలో బ్రహ్మయ్య గారు ఇటువంటి వాటిలో శ్రద్ధ చూపి ఇటువంటి వాటికి తమ స్వీయ చరిత్రలో స్థానం కల్పించడం ఎంతో సముచితంగా. గ్రంథకర్త ఇందులో వర్ణించిన జైలు జీవితం మనోహరం. కొన్ని పనులు చేసి జైలుకు పోవటం తప్పు, మరికొన్ని పనులు చేసి జైలుకు పోవటం గొప్ప. బ్రహ్మయ్య గారు తప్పుగా జైలుకు పోక గొప్పగా జైలు, మానసిక అవస్థలను బట్టి కొందరికి ఇళ్ళు కూడా అటువంటి మానసికావస్థ కలవాళ్ళు తన ఇంట్లో తానే బందీ అయి తన స్వేచ్ఛ అంతా తన బంధకంగానే. ఇదంతా కేవలం మానసిక అవస్థ మీదనే ఆధారపడి అనలే, కొంత బాహ్య పరిస్థితుల మీద. ఇక మరికొందరుంటారు, వీరికి జైళ్ళు కూడా ఇల్లే, వీరికి జైళ్ళు కూడా ఇల్లుగానే ఇస్తారు. అంటే అర్థం ఇల్లు కూడా జైలు, వీరికి ఇవ్వకుండా ఇల్లుగానే కనబడు, జైలు కూడా ఇల్లుగానే కన. వీరు ఇంటిలో బందీగా ఉండరు, జైలులో బందీగా ఉండరు, సర్వత్రా స్వతంత్రుడే. బ్రహ్మయ్య గారు ఈ వర్గానికి చెంది. ఈ పుస్తకంలోని వారి జైలు అనుభవాలు పాఠకులు మనోరంజకంగా, వాటిని అనుభవించడానికి అంత మనోరంజకంగా ఉండకపో, అనుభవించిన వాళ్ళకి కష్టాలు కష్టాలుగా దట్టిన ఆ కష్టాల గాథలు వింటున్న వాళ్ళకి మాత్రం ఒకవైపున జాలి వేస్తున్న ఉల్లాసంగానే ఉంటుంది. బ్రహ్మయ్య గారి జీవితం పారిజాతాల పాన్పుగా, తుమ్మముళ్ళ పాటు, ఎన్నో ఆందోళన, ఎన్నో ఆరాటాలు, ఎన్నో పోరాటాలు ఆ జీవితం. అటువంటి వారు ఎన్ని ఆందోళనల్లో, ఎన్ని ఆరాటల్లో, ఎన్ని పోరాటాల్లో ఉన్న మనసులో ఇవన్నీ స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని ఉండ. ఇటువంటి వ్యక్తులు నివసిస్తున్న అశాంత స్థితి ఆ వ్యక్తుల మానసాల్లో ఉంటే ఏనాడు వాళ్ళు మానసిక ఆరోగ్యాన్ని కోల్పోతారు. అటువంటి వారి మానసిక ఆరోగ్యానికి ప్రధాన కారణం ఏమిటంటే వీరు అశాంతితో ఉన్నారు. కానీ అశాంతి వీరిలో కనిపించి బ్రహ్మయ్య గారు కాంగ్రెస్ ఉద్యమాలు, రైతు ఉద్యమాలు, సంస్కార ఉద్యమాలు, విద్యా విషయక ఉద్యమాలు, గ్రామోద్ధరణ ఉద్యమాలు, మధ్య మధ్య కవుల పోషణ, కళాకారుల పోషణ, ఎన్నిటితో నిండిన జీవితం ప్రశాంతంగా ఏ విధంగా ఉంటుందా అని. కానీ ఈ గ్రంథకర్త జీవితాన్ని చూస్తే ఆ ప్రశాంతత కనిపిస్తుంది. ప్రశాంత ఏకాంత జీవితంలో మాత్రమే అది జనాంతంలో అనుకోవటం చిత్తస్థైర్యం గల వ్యక్తులు
ఏకాంతంలో ప్రశాంతత, జన కల్లోలాను ఆ చిన్న స్థైర్యం లోపించిన వ్యక్తి ఏకాంతంలో ఉన్న అశాంతిని అనుభవం, జనాంతంలో ఉన్న భారతీయ నాట్య విభాగాల్లో కూచిపూడి నాట్యం విశిష్టం. త్రాగ తాళ రమణీయతకు అది కూచిపూడి నాట్యం ఒక సజీవ రూపక. ఈ కూచిపూడి గ్రామం బ్రహ్మయ్య గారి స్వగ్రామమై ఘంటసాలకు ఎక్కువ దూరంలో లేదు. పతనావస్థలో ఉన్న ఈ కూచిపూడి నాట్యాన్ని పునరుద్ధరించడం బ్రహ్మయ్య గారు ఎంతో ప్రయత్నం ఉంది. అందుకు తగిన పైవారిని పట్టుకొని కూచిపూడిలో ఆ నాట్యాభివృద్ధికి సర్వ విధాల సఫలమైన కృషి చేశారు. కూచిపూడిలో నాట్య విద్యాలయాన్ని స్థాపించడమే కాక దానిలో ఒక గొప్ప సంస్థగా ఏర్పడి తగినంత ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం నుంచి దానికి ఏర్పాటు చేసి ఈ కూచిపూడి నాట్య పునరుద్ధరణ వీరెంతో ప్రధానులు. ఒక సాదా పల్లెటూరు రైతు లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ అయి జీవన నౌకాయాత్రలు వివరాలన్నిటినీ ఈ గ్రంథం. ఈ నౌక నడచిన నదిలో అందమైన బంగారు రంగుల చేపలు మాత్రమే కాక వికృతమైన సర్పాలు, భయంకరమైన మొసళ్ళు మొదలైన వైపరీత్యాలెన్నో ఉన్నాయి. కానీ ఈ సాహసి అయిన నావికుడు వాటన్నిటినీ ఎదుర్కొని నౌకకు హాని కలగకుండా తీర సమీపంలో చేర్చడం. తీర సమీపంలోని వచ్చింది నౌక, ఇంకా తీరానికి చేరదు, ఇంకా దాని ప్రయాణమే కానీ గమ్యస్థానం కాదు. అప్పుడప్పుడు గమ్యాన్ని అందుకోవడం బ్రహ్మయ్య గారికి ఇష్టం లేదు. నిరంతర ప్రయాణీకుడిగా ఉండటంలోనే ఆయన కొద్దిలో ప్రయాణాన్ని సమాప్తం చేయడం ఆయనకు ఇంకా అనంత యాత్ర సాగించాల్సింది. దేనైనా కొద్దిలో ముగించడం ఆయన అభిమతం. అల్పత్వాన్ని హేయంగా చూస్తారు, బాహుళ్యమే ఇష్టం. ఆయన శరీరం కొద్దిది కాదు, మనసు కొద్దిది కాదు, అభిలాషలు కొద్దివి కాదు. అటువంటప్పుడు ఆయన ఆశయాలు కొద్దివిగా ఎలా ఉంటాయి? ఆర్షవాక్కు ఉంటుంది. మాల్పే సుఖం సుప్తి భూమైక సుఖం యావై భూమాత సందర్భుతం అభయదల్పం తన్మర్త్యం. అంటే అల్పంలో సుఖం లేదు, అనంతంలోనే సుఖం. ఏది అనంతము అది అమృతం, ఏది అల్పము అది మత్స్యం. ఈ గ్రంథం కూడా ఆయతనంలో విషయంలో కూడా అల్పమైంది కాదు. నేను సంజీవదేవి రాసి ఉంటాడనుకున్నా, అట్లాగే సంజీవదేవి రాశాడు. మన వ్యవసాయం పశుపోషణ వృత్తిగా గల కుటుంబం. నేనున్న వ్యవసాయుడిని, నేను కూడా వ్యవసాయం. దేవుడి దయ వల్ల, గురువుల ఆశీర్వాదం వల్ల రాజకీయాలు కూడా విధిగా నిర్వహణలో భాగమైంది. నా అదృష్టం కొద్దీ జాతిపిత మహాత్ముని నాయకత్వాన్ని స్వరాజ్య సంరంభంలో సైనికుడిగా చేరి నా జన్మభూమి ఎడల కర్తవ్యాన్ని నిర్వర్తించి ధన్యోస్మి అనుకున్నా. పండిత వెంకట సుబ్బయ్య నేను విద్యార్థి దశ నుండి మిత్రుడు. ఆయన రైతు పెద్ద అని నా జీవిత చరిత్ర రాశారు. నా జ్ఞాపకాలు స్వీయ చరిత్రగా వ్రాయమని నన్ను ఆయన తరచూ కోరారు. ప్రియమిత్రుడు నార్ల వెంకటేశ్వరరావు గారు సాబాసాలు హెచ్చి. నేను విజయవాడ వెళ్ళినప్పుడు దిగబల్లి వెంకటేశ్వరరావు గారితో రాజకీయ చర్చలు సాగించి వారున్న భవిష్యత్ సంతతికి లాభదాయకంగా ఉండటానికి నా స్వీయ చరిత్ర రాయటం అవసరమని చెప్పారు. 1953 నేను రాజకీయ కలాపాలు చాలా వరకు తగ్గించుకొని వ్యవసాయం మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఘంటసాలలో ఇంటి దగ్గరే ఉండే సమయం నా కుటుంబ చరిత్ర నన్ను పెంచి పెద్ద చేసిన నా మేనమామల కుటుంబ చరిత్ర నా విద్యార్థి జీవితం వరకు రాసి నేను శాసన పరిషత్తు సభాపతినైన రోజు నన్ను అభినందిస్తూ నా మిత్రుడు సంస్కృతి శాఖామాత్యులు ఎంఆర్ అప్పారావు గారు, ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ గారు నా స్వీయ చరిత్ర వ్రాయమని కోరుతూ అది ఆంధ్రలో స్వాతంత్రోద్యమ చరిత్రగా వన్నెకెక్కగలదని ఆశీర్వాదం. తర్వాత ప్రముఖ రచయిత రాబూరి భరద్వాజ గారితో పరిచయం ఏర్పడి ఆయన సహృదయ శతాధిక గ్రంథ రచన చేసిన ప్రతిష్ట ఆయన
పరిచయం మిత్రత్వమై ఆయన ఒత్తిడి ప్రభావం వల్ల నా స్వీయ చరిత్రను 1968 జూన్ 30 వరకు మాత్రమే వ్రాశారు. శ్రీ భరద్వాజ గారు మా ఇంటికి వచ్చినప్పుడల్లా నేను వ్రాసింది చూసి భాషా విషయంలో సరిదిద్ది నాకు అపూర్యమైన సహాయం. నా 71 దినోత్సవం నాడు మరికొంత తర్వాత 68 నుంచి తర్వాత సంఘటనల గురించి రాయాలి. నారద గారు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రతి ఆదివారం 69 సంవత్సరాలు ఏప్రిల్ నుంచి 75 వ్యాసాలుగా కొంతవరకు ప్రకటించి ಹೆಚ್ಚು మంది చదవటానికి అవకాశం కలదు. మిత్రుడు వెంకట సుబ్బయ్య గారి ద్వారా కళా తపస్వి సాహిత్యమూర్తి సంజీవదేవితో పరిచయం ఏర్పడి వారింట 2 రోజులు వారి ఎడ గౌరవ మర్యాదలు పెట్టి ఆయన కవి, విమర్శకుడు, చిత్రకారుడు, తత్వవేత్త, స్వయం కృషి వల్ల సంస్కృతాంతర్వంగ, హిందీ, ఉర్దూ, ఆంగ్ల భాషలు నేర్చిన ప్రతిభ మంచి. ఆయనకు నా వ్రాత ప్రతిని కలిపి పరిచయం రాయమని కోరగా కాంతి రేఖ అని రాశారు. దీని పేరు జీవన నౌకగా వారే సూచి. ఒకప్పుడు త్వారుల వారితో నా సంభాషణలో పుస్తక పరిమాణం కొంత తగ్గించడానికి అవసరమని సూచించగా ఆ భారం ఆంధ్రజ్యోతి సహాయ సంపాదకుడు మిత్రుడు దొర్లపాటి కుటుంబరావు గారు నా కోరికపై నిర్వర్తించి నా కృతజ్ఞతకు తెలుగు విద్యార్థి సంపాదకుడు కొల్లూరు కోటేశ్వరరావు మా ఘంటసాల హై స్కూల్ విద్యార్థిగా ఉన్న నాటి నుండి నా ఎడన ప్రేమను పెంచుకున్న ఆయన నా సన్నిహిత మిత్రులతో అప్పుడెప్పుడు రాసిన వ్యాసాలు, రేడియో సంభాషణ, కాలచక్రం, జాతి వెలుగులు 2 పుస్తకాలుగా ప్రకటించి నన్ను గ్రంథకర్త చేసి ఈ నా జీవన నౌక సహితం పుస్తక రూపంలో తీసుకువచ్చే భారాన్ని వహించడానికి ఆయన నా ఎడగల స్వార్థరహిత ప్రేమకు నిదర్శనం. నేను ఆలస్యం చేసిన కొద్దీ ఈ నౌక జీవుక పుస్తక రూపంలో చూడాలని ఆకాంక్ష మిత్రుడు నార్లవాడికి ఎక్కువై కోటేశ్వరరావు గారు కనపడ్డప్పుడు ఈ విషయమై హెచ్చరిస్తూ ఆయన నిర్ణయాన్ని కార్యరూపంలో వెంటనే పెట్టడానికి నార్లగారు విద్యార్థిగా ఉన్ననాటి నుంచి మిత్రుడు. తర్వాత రాజకీయ కార్యక్రమాలు నాకు తోడు చేదోడు. నేను కోరిన వెంటనే అనారోగ్యంగా ఉండి కూడా శ్రమ తీసుకొని ముందు మాట వ్రాసి ఇచ్చిన వదాంజలి పైన వ్రాసిన నా మిత్రులందరికీ కృతజ్ఞతాపూర్వక వందన. ఈ పుస్తకంలో విషయాలనల్లా నేను చెప్పగా వ్రాసి దాని సాగు సహితం ఆనందంతో ఉత్సాహంగా రాసిన మిత్రుడు శ్రీ వెంకటేశన్, శ్రీపతి శాస్త్రి, రాఘవ శర్మ, గుణరాజం, కొండపల్లి రంగారావు గారులకు నమస్కారం. కొద్ది రోజుల్లోనే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ పుస్తకాన్ని అందచందాలతో అచ్చువేసి ప్రజలకు అందుబాటులో ఉంచిన స్వతంత్ర ఆర్ట్ ప్రింటర్స్ వాళ్ళకి వందనాలు. 9/3/75 వట్టిపాటి బ్రహ్మయ్య విధేయుడు. నానా కావాలా మీకు అక్కడైతే అసలు నౌకలో రేపు ప్రవేశిద్దాం.